బాగా ఆకలేసింది. సీతమ్మంది చాలా ఆకలేస్తోందండి అంది. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య ఆకలేస్తోంది అన్నయ్య అన్నాడు. ఏం పళ్ళు లేవు, కాయలు లేవు. అప్పుడు రాముడు ఏం చేశాడంటే బాణం చేత్తో పట్టుకుని రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి ఒక లేడిని ఒక దుప్పిని వేటాడి తీసుకొచ్చి దాని తోలు ఒలిచేసి అగ్నిహోత్రంలో పచనం చేసి ఆ మాంసం తిన్నారు. అంటే నాకు తెలుసు మీరు అబ్బా రాముడు అలా చేయడం ఏమిటండి అంటారు. కానీ అది క్షత్రియ ధర్మం. తల్లి 1000 కడవల కళ్ళు నీకు సమర్పిస్తాను, మాంసముతో కూడినటువంటి అన్నాన్ని నీకు నివేదన చేస్తాను. కాబట్టి తల్లి, నీ తీరంలో ఉన్నటువంటి దేవాలయములు ఏవే ఉన్నాయో ఆ దేవాలయములన్నింటినీ దర్శనం చేసి అక్కడక్కడ నేను చెల్లించవలసిన మొక్కుబళ్ళు చెల్లిస్తాను. కాబట్టి తల్లి, మేము క్షేమంగా వచ్చేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని ఆ